నమస్తే, నేను మీ అశ్విని కుమార్. తెలంగాణ 17 లోక్సభ నియోజకవర్గాల్లో హైదరాబాద్ గురించి ఈరోజు ఒక ఐటెం పెట్టాను. అట్లాగే బాగా ఎదురు చూస్తున్న నియోజకవర్గము, ట్రయాంగులర్ ఫైట్ ఉంటుంది అని చెప్తున్న నియోజకవర్గము, అందరి దృష్టి ఇంకొక నియోజకవర్గం, అది కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం. అందరి దృష్టి ఎందుకంటే తెలంగాణ మాజీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆయన మొన్న 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. అట్లాగే మళ్ళీ 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు కాబట్టి బండి సంజయ్ కూడా లోక్సభ ఎన్నికలకి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతాడన్నది ఒక పెద్ద చర్చ అయితే తెలంగాణలో నడుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీల్లో 2019లో బండి సంజయ్ దాదాపు 4 లక్షల చిల్లర ఓట్లు పోలేని ఆయన సమీప అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన 2014లో టీఆర్ఎస్ తరఫున ఎంపీగా గెలిచారు. అక్కడి నుంచి కరీంనగర్ నుంచి. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అదే అభ్యర్థిని వినోద్ కుమార్ని రంగంలోకి దించింది కరీంనగర్ నుంచి. బండి సంజయ్ కూడా 2019లో గెలిచి మళ్ళీ ఇప్పుడు 2024 బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఏదైనా మార్పులు ఉన్నాయా? ఎందుకంటే కేసీఆర్ కూడా చాలా ఫోకస్ పెట్టారు కరీంనగర్ మీద. ఆయన అసెంబ్లీ ఎన్నికలు ఓటమి తర్వాత కూడా పెద్ద బహిరంగ సభ కరీంనగర్లోని ఫుల్గా కరీంనగర్ జిల్లా మీదే కేసీఆర్ ఫోకస్ పెట్టినట్టు కనబడుతుంది. ఖచ్చితంగా ఆ పార్లమెంట్ స్థానాన్ని ఎట్లాగైనా సరే మళ్ళీ బీఆర్ఎస్ కైవసం చేసుకోవాలని ఆయన అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి పొన్నం ప్రభాకర్ పోటీ చేసేవాళ్ళు. ప్రస్తుతం ఆయన అసెంబ్లీకి వచ్చారు, అట్లాగే మంత్రిగా కూడా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీకి సరైన అభ్యర్థి కూడా ఇప్పటిదాకా దొరకలేదు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి. అయితే ప్రస్తుతానికి అది క్లియర్గా తెలుస్తుందే. బయటపడిపోయినప్పటికీ కూడా బండి సంజయ్ని కానీ వినోద్ కుమార్ని ఢీ కొట్టే గట్టి అభ్యర్థి అయితే ఇంకా కాంగ్రెస్ పార్టీకి దొరకలేదనే చెప్పచ్చు. మనం 2019 కనుక చూసుకుంటే 2019లో బండి సంజయ్కి దాదాపు 4,98,000 ఓట్లు పోలైంది. 43.4% ఓటు షేర్ వచ్చింది ఆయనకి. అక్కడ వినోద్ కుమార్ బీఆర్ఎస్ తరఫున, అప్పుడు టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన వినోద్ కుమార్కి అయితే 4,08,000 ఓట్లు పోలైనవి, 30% ఓటు షేర్ వచ్చింది. బీజేపీకి దాదాపు 2019లో బీజేపీ గెయిన్ స్వింగ్ ఎంత ఉందంటే దాదాపు 17% ఓటు షేర్ స్వింగ్ వచ్చింది 2019లో. అసెంబ్లీ ఎన్నికల్లో 2018లో ఒక్క స్థానంతో సరిపెట్టుకున్నా కూడా పార్లమెంట్కి వచ్చేటప్పటికి 2019లో బీజేపీ 4 స్థానాలు కైవసం చేసుకుంది. అందులో ముఖ్యంగా కరీంనగర్ చాలా పెద్ద మెజారిటీతో గెలిచాడు బండి సంజయ్. తర్వాత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఆయన తప్పుకుంటాం, తర్వాత కిషన్ రెడ్డికి ఇవ్వటం, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూడా ఒక దాదాపు 15-20 స్థానాలు గెలుస్తుందని చెప్పారు. అట్లాగే 8 స్థానాలు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అయితే గెలిచింది బీజేపీ అసెంబ్లీకి సంబంధించి. లోక్సభకు సంబంధించి కూడా చాలా చోట్ల 10 స్థానాలు గెలుస్తుంది, 9 స్థానాలు గెలుస్తుంది అంటూ సర్వేలన్నీ కూడా 5 నుంచి 8 పార్లమెంట్ స్థానాలు గెలుస్తాయంటూ కూడా వివిధ రకాల సర్వేలు చూస్తున్నాం. కరీంనగర్ లోక్సభ స్థానానికి సంబంధించి జన్ లోక్పాల్ ఒక సర్వే రిలీజ్ చేసింది. నేను జన్ లోక్పాల్ సర్వేని ఎందుకు చెప్తానంటే చాలా సర్వేలు ఉన్నాయి. వీళ్ళు జనరల్గా ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి సపోర్టివ్గా ఉంటుంది ఎక్కువ ఈ సర్వే జన్ లోక్పాల్ అనేది. వాళ్ళు కరీంనగర్ నియోజకవర్గానికి మార్చి 5 నుంచి ఏప్రిల్ 5 దాకా లోక్సభకు సంబంధించి ఒక సర్వే చేశారు. ఆ సర్వే ఫలితాలు విడుదల చేశారు. నేను కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా అనుకూలంగా ఉన్న సర్వే కరీంనగర్ లోక్సభ గురించి ఏం చెప్తుంది, ట్రయాంగిల్ ఫైట్ ఉన్న చోట అనేది నేను కూడా కొద్దిగా ఇంట్రెస్ట్గా చూశాను ఆ సర్వే గురించి. ఆ సర్వే ఫలితాలు ప్రస్తుతానికి ఎట్లా ఉన్నాయి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనుక బీజేపీ కరీంనగర్ లోక్సభ ఎన్నికల్లో 41.9% ఓటు షేర్ వస్తుందని, రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంటుంది, అభ్యర్థిని ఇంకా ప్రకటించబోయినప్పటికీ 28.25% ఓటు షేర్ కాంగ్రెస్కి వస్తుందని, బీఆర్ఎస్ పార్టీకి వచ్చేది 26.62%, అదర్స్ 3.23%. అయితే దీనిలో కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటికీ వాళ్ళు ఓటు షేర్ అయితే ఇచ్చారు. బీజేపీ అభ్యర్థికి 2019లో 43.42%, అయితే ఇప్పటికిప్పుడు ఇంకా క్యాంపెయిన్ మొదలైనప్పటికీ 41.9% ఓటు షేర్ ఇస్తుంది జన్ లోక్పాల్ సర్వే. దాదాపు అదే రేషియోలో అదే రేంజ్లో ఉంది బీజేపీకి ఓటు షేరు. సో క్లియర్గా అర్థమవుతుంది మనకి ఇక్కడ బీఆర్ఎస్ పూర్తిగా వెనకపడిపోయింది. కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది. అయినా కాంగ్రెస్కి బీజేపీకి దాదాపు 18%, దగ్గర 17-18% ఓట్ షేర్ కూడా డిఫరెన్స్ కనబడుతోంది.
దీన్ని బట్టి కరీంనగర్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ చాలా పెద్ద మెజారిటీ, దాదాపు ఇప్పుడున్న ఈ సర్వే ప్రకారం మనం చూసుకుంటే కనుక 1,00,000 ఓట్ల మెజారిటీ పైన గెలవబోతున్నాడు బండి సంజయ్ అనేది. మనకి జన్ లోక్పాల్ ఇచ్చిన ఓట్ షేర్ బట్టి రఫ్ క్యాలిక్యులేషన్ 1,00,000 మెజారిటీ దాటుతుందని. 2019లోనే ఆయన 87,000 మెజారిటీ సాధించారు. సో క్లియర్ కట్గా తెలంగాణలో బీజేపీ ఎమర్జ్ అయిందని చెప్పాము, సర్జ్ అయిందని చెప్పాము. అట్లాగే లోక్సభ 2019లో 4 స్థానాలు గెలుచుకుంది. నేను కూడా చాలా ప్రిడిక్షన్స్ పెట్టాను, దగ్గరగా 7 స్థానాల పైన అయితే ఖచ్చితంగా బీజేపీ లోక్సభకి సంబంధించి తెలంగాణలో గెలవబోతోందని కూడా నా ప్రిడిక్షన్ ఒక ఐటెంలో ఇచ్చాను. ప్రస్తుతానికి కరీంనగర్ లోక్సభ స్థానంలో అయితే మళ్ళీ బీజేపీ అలాగే సిట్టింగ్ ఎంపీ కింద అనుకోవచ్చు బండి సంజయ్ తిరిగి గెలవబోతున్నారన్నది జన్ లోక్పాల్ సర్వే ప్రిడిక్షన్. థ్యాంక్ యూ.